హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ఎక్స్ప్లోర్ అండ్ ఎంప్లాయ్. ఈరోజు జాబ్ నోటిఫికేషన్ వచ్చేసరికి సిఎస్ఐఆర్ ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ పెట్రోలియం నుంచి అండి. ఇక్కడ 4 టైప్స్ ఆఫ్ జాబ్స్ రిలీజ్ చేశారు. ఫస్ట్ వన్ వచ్చేసరికి జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్ జనరల్ అనమాట. దీనిలో 5 పోస్టులు ఉన్నాయండి. దీనికి పే లెవెల్ చూసుకున్నట్లయితే 19,900 టు 63,200 వరకు ఉంటుంది. మీరు 12th పాస్ అయితే కనుక అప్లై చేసుకోవచ్చు. మ్యాక్సిమం ఏజ్ వచ్చేసరికి 28 ఇయర్స్ అండి. సెకండ్ వన్ చూసుకున్నట్లయితే జూనియర్ అసిస్టెంట్ స్టోర్ అండ్ పర్చేస్ కండి. దీనికి వచ్చేసరికి 3 టైప్స్ ఆఫ్ పోస్టులు ఉన్నాయి. దీనికి కూడా పే లెవెల్ సేమ్ ఉంటుంది. అలాగే 12th ప్లస్ అయినా అప్లై చేసుకోవచ్చు. 28 ఇయర్స్ వరకు మ్యాక్సిమం ఏజ్ లిమిట్. థర్డ్ వన్ వచ్చేసరికి జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్ ఫినాన్స్ అండ్ అకౌంట్స్ అండి. ఇది చూసుకున్నట్లయితే నెంబర్ ఆఫ్ పోస్టులు 5 ఉంటాయి. సేమ్ పే లెవెల్ ఉంటుంది. ఇంటర్ పాస్ అయిన వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. 28 ఇయర్స్. ఫోర్త్ వన్ వచ్చేసరికి జూనియర్ స్టెనోగ్రాఫర్ అండి. దీనికి నెంబర్ ఆఫ్ పోస్టులు 4 ఉన్నాయి. పే లెవెల్ చూసుకున్నట్లయితే 25,500 టు 81,100 వరకు ఉంటుందండి. దీనికి కూడా 12th పాస్ వాళ్ళు ఎలిజిబుల్. మ్యాక్సిమం ఏజ్ లిమిట్ వచ్చేసరికి 27 ఇయర్స్ ఉంటుంది దీనికి. ఈ 4 పోస్టులకి మీరు ఇంటర్ క్వాలిఫై అయ్యి 27-28 ఏజ్లో కనుక ఉండుంటే డెఫినెట్గా అప్లై చేసుకోండి. ఇక్కడ మోడ్ ఆఫ్ సెలెక్షన్ ప్రాసెస్ చూసుకున్నట్లయితే జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్ జనరల్కి స్టోర్ అండ్ పర్చేస్ అండ్ ఫినాన్స్ అండ్ అకౌంట్స్కి ఒకలా ఉంటుంది. జూనియర్ స్టెనోగ్రాఫర్కి ఒకలా ఉంటుందండి. ఈ జాబ్స్కి కనుక మీరు అప్లై చేసుకోవాలి అనుకుంటే మీకు కంప్యూటర్ టైపింగ్ అనేది వచ్చి ఉండాలి, స్పీడ్ టైపింగ్. ఎందుకంటే దీనికి టైపింగ్ టెస్ట్ ఉందండి. మీకు 10 మినిట్స్ ఏదో ఒక డిక్టేషన్ ఇస్తారు. మీకు టైం ఉంటుంది. ఆ టైం లోపల మీరు టైప్ చేయాల్సి ఉంటుంది అనమాట. హిందీ అయితే కనుక 30 వర్డ్స్ పర్ మినిట్, ఇంగ్లీష్ అయితే కనుక 35 వర్డ్స్ పర్ మినిట్ టైప్ చేయాల్సి ఉంటుంది. సో మీకు కనుక టైపింగ్ స్పీడ్ కనుక వచ్చినట్లయితే డెఫినెట్గా జాబ్కి అప్లై చేసుకోండి. ఇక్కడ జూనియర్ స్టెనోగ్రాఫర్కి చూసుకున్నట్లయితే దీనికి కూడా 12th పాస్ వల్ల అప్లై చేసుకోవచ్చండి. దీనికి డిక్టేషన్ ఇస్తారు. 10 మినిట్స్ టైం ఉంటుంది. సో మీకు టైం లిమిట్ ఉంటుంది కాబట్టి డెఫినెట్గా మీరు టైపింగ్ కనుక వచ్చింటే అప్లై చేసుకోండి. ఇక్కడ మనం టైపింగ్ టెస్ట్ చూసుకున్నట్లయితే చెప్పాను కదా 10 మినిట్స్ అని చెప్పేసి. ఇంగ్లీష్ 35 వర్డ్స్ పర్ మినిట్ ఉంటుంది. హిందీ వచ్చేసరికి 30 వర్డ్స్ పర్ మినిట్ ఉంటుందండి. దీనికి రిటర్న్ టెస్ట్ కూడా ఉందండి. పేపర్ 1, పేపర్ 2 అని చెప్పేసి 2 పేపర్స్ ఉంటుంది. ఫస్ట్ వన్ చూసుకున్నట్లయితే మీకు ఓఎంఆర్ బేస్డ్ కానీ కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ కానీ ఉంటుంది. మీడియం చూసుకున్నట్టయితే ఇంగ్లీష్ మీడియం అండ్ హిందీలో ఇస్తారు. నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ 200 అండి. టైం వచ్చేసరికి 2 hours 30 minutes టైం ఇస్తారు 200 క్వశ్చన్స్కి. పేపర్ 1కి వచ్చేసరికి మీకు కట్ ఆఫ్ ఏమి ఉండదండి. బట్ పేపర్ 2కి వచ్చేసరికి మాత్రం కట్ ఆఫ్ ఉంటుంది. పేపర్ 2లో జనరల్ అవేర్నెస్, ఇంగ్లీష్ లాంగ్వేజ్ టెస్ట్ ఉంటుంది. 100 క్వశ్చన్స్ ఉంటాయి. 50 క్వశ్చన్కి 150 మార్క్స్. ఇంగ్లీష్లో కూడా అంతే. 50 క్వశ్చన్కి 150 మార్క్స్ అండి. నెగిటివ్ మార్కింగ్ ఉంటుంది ఎవ్రీ రాంగ్ ఆన్సర్కి. ఇక్కడ మీకు మెరిట్ లిస్ట్ అనేది పేపర్ 2 బేస్ చేసుకొని తీస్తారండి. జనరల్కి కానీ, ఫినాన్స్ అండ్ అకౌంట్కి కానీ, స్టోర్ అండ్ పర్చేస్కి కానీ పేపర్ 2ని బట్టి మెరిట్ లిస్ట్ అనేది తీసుకుంటారు. నెక్స్ట్ చూసుకున్నట్లయితే స్టెనోగ్రాఫర్ అండి. దీనికి ఇంగ్లీష్ అండ్ హిందీలో టెస్ట్ ఉంటుంది. ట్రాన్స్క్రిప్ట్ టైం వచ్చేసరికి 50 మినిట్స్ ఇంగ్లీష్కి, హిందీకి వచ్చేసరికి 65 మినిట్స్ అనమాట. ఇక్కడ మీరు చూస్తున్నట్లయితే మీకు 10 మినిట్స్ డిక్టేషన్ అయితే ఇస్తారు. మీరు టైప్ చేయాల్సి ఉంటుందండి. ఇది కంప్లీట్గా టైపింగ్ స్పీడ్ని బట్టే ఉంటుంది. సో మీకు టైపింగ్ కనుక వచ్చినట్లయితే డెఫినెట్గా అప్లై చేసుకోండి. దీనికి కూడా రిటర్న్ టెస్ట్ ఉందండి. ఇక్కడ మీరు చూస్తున్నట్లయితే టైం డ్యూరేషన్ వచ్చేసరికి ఇంగ్లీష్కి టైం డ్యూరేషన్ ఫర్ ద క్యాండిడేట్స్ ఎలిజిబుల్ ఫర్ స్క్రైబ్ వచ్చేసరికి 70 ఇచ్చారు. హిందీకి వచ్చేసరికి 90 ఇచ్చారు. రిటర్న్ టెస్ట్ చూసుకున్నట్లయితే సేమ్ దీనికి కూడా 200 క్వశ్చన్స్ ఉంటాయి. టైం వచ్చేసరికి 2 hours టైం ఉంటుందండి. ఇది కూడా ఓఎంఆర్ఆర్ కంప్యూటర్ బేస్డ్ ఉంటుంది. 3 సబ్జెక్ట్స్ ఇచ్చారు ఇక్కడ చూడండి. జనరల్ ఇంటెలిజెన్స్, అవేర్నెస్ అండ్ ఇంగ్లీష్ టెస్ట్ అనమాట. మీరు కనుక ఈ జాబ్కి అప్లై చేసుకోవాలి అనుకుంటే ఎలా అప్లై చేయాలో చూపిస్తాను. ఫస్ట్ మీరు ఈ జాబ్కి అప్లై చేసుకోవాలనుకుంటే మీరు సిటిజన్షిప్ అనేది ఇండియన్ ఉండాలండి. మీకు ఏజ్ వచ్చేసరికి మినిమం 18 ఇయర్స్ ఏజ్ అయితే ఉండాలి. ఈ జాబ్ కనుక మీరు అప్లై చేసుకోవాలి అనుకుంటే ఇక్కడ నేను చూపిస్తున్నటువంటి వెబ్సైట్కి మీరు లాగిన్ అవ్వండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏజ్ రిలాక్సేషన్ చూసుకున్నట్లయితే SC, ST, OBC వాళ్ళకి 5 years ఉంటుందండి.
మీరు కనుక ఈ జాబ్కి అప్లై చేసుకోవాలనుకుంటే ఇక్కడ చూపిస్తున్నటువంటి ఈ వెబ్సైట్ మీద క్లిక్ చేసేసేయండి. క్లిక్ చేసిన తర్వాత రిజిస్టర్ అయ్యి అప్లై చేసుకోండి. మనకి ఇక్కడ వాళ్ళు కొన్ని డాక్యుమెంట్స్ అయితే అడిగారండి ఎడ్యుకేషనల్కి సంబంధించి. అలాగే మార్క్ షీట్స్, ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్స్ ఏమైనా ఉంటే అవి, క్యాస్ట్ సర్టిఫికేట్, ఇవన్నీ మనము ఒకే పీడిఎఫ్లో అటాచ్ చేసి ఆ పీడిఎఫ్ అనేది అప్లోడ్ చేయాల్సి ఉంటుంది మీరు అప్లికేషన్ సబ్మిట్ చేసేటప్పుడు. మీరు కనుక ఈ జాబ్కి అప్లై చేసుకోవాలనుకుంటే మీరు ఫీజు పే చేయాల్సి ఉంటుందండి. ఆ ఫీజు వచ్చేసరికి ఎలా పే చేయాలి ఏంటి అనేది కూడా ఇక్కడ స్టెప్ బై స్టెప్ ఇచ్చారు. మీరు ఒకసారి నోటిఫికేషన్ చదివి అప్లై చేసుకోండి. ఫీజు వచ్చేసరికి 500 ఉంటుంది. మీరు ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, విమెన్ కనుక సంబంధించిన వాళ్ళైతే, అలాగే మీకు పీడబ్ల్యూడికి సంబంధించిన వాళ్ళైతే కనుక మీకు ఫీజు అనేది ఏమి ఉండదండి. రిమైనింగ్ పీపుల్కి మాత్రం, అంటే మేల్స్కి మీకు 500 ఫీజు అనేది ఉంటుందండి. ఇక్కడ మెన్షన్ చేశారు చూడండి పర్టికులర్గా, ఎక్స్ సర్వీస్ మ్యాన్కి, అబ్రాడ్ క్యాండిడేట్స్కి, సిఎస్ఐఆర్ ఎంప్లాయీస్కి, ఉమెన్స్కి, పీడబ్ల్యూ వాళ్ళకి, ఎస్సీ, ఎస్టీ వాళ్ళకి అయితే ఫీజు అయితే లేదు. ఇక్కడ చూపిస్తున్నటువంటి డాక్యుమెంట్స్ అన్నీ కూడా మీరు అటాచ్ చేసి అప్లై చేసుకోండి. లింక్ అనేది డిస్క్రిప్షన్లో ఉంది. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేసేసేయండి. అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.